గత కొన్ని రోజులుగా ఆర్సీబీ అభిమానులు మిశ్రమ అనుభవాలను ఎదుర్కొంటున్నారు. జూన్ 3న ఆ జట్టు 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తమ తొలి ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. 18వ సారికి అది సాధ్యపడింది. అయితే ఈ గెలుపుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్సీబీ అభిమానులు అవధులు లేకుండా ఎంజాయ్ చేశారు. ఇక ఆ మరుసటి రోజే ఓ ఊహించని ఘటన ఆర్సీబీ అభిమానులను కృంగదీసింది. విజయోత్సవాల్లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన నుండి తేరుకోకముందే ఆర్సీబీ అభిమానులకు మరో షాకింగ్ వార్త తెలిసింది. ఈ ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టినట్లు ఓ ప్రముఖ దినపత్రిక తమ కథనంలో తెలిపింది. సదరు కథనం ప్రకారం ఆర్సీబీ చేతులు మారే అవకాశం ఉంది. ప్రస్తుత యాజమాన్యం డియాజియో అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ స్పిరిట్స్ ఆర్సీబీని సుమారు $2 బిలియన్ విక్రయించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్సీబీకి భారత్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా విశేషమైన ప్రజాదరణ ఉంది. ఈ ఫ్రాంచైజీ ఒక్కసారి టైటిల్ గెలిచినా, అది కూడా ఈ ఏడాది గెలిచిన ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన బ్రాండ్లలో ఒకటిగా చలామణి అవుతోంది. దీన్నే ప్రస్తుత యాజమాన్యం క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఫ్రాంచైజీ యొక్క పెరుగుతున్న విలువను ఉపయోగించుకొని ఎక్కువ భాగం కాకపోయినా కొన్ని వాటాలైనా విక్రయించాలని యునైటెడ్ స్పిరిట్స్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తద్వారా యునైటెడ్ స్పిరిట్స్ భారీగా లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లు సమాచారం. యునైటెడ్ స్పిరిట్స్ ఆర్సీబీని విక్రయించడానికి మరో కారణం కూడా ఉండొచ్చని తెలుస్తోంది. గత కొన్ని సీజన్ల నుండి బీసీసీఐ పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాల్ కంటెంట్ ప్రకటనలపై అనేక ఆంక్షలు విధించింది. దీనివల్ల యునైటెడ్ స్పిరిట్స్ ఉత్పత్తుల యొక్క ప్రచారం కష్టతరం అవుతోంది. ఇది తమ కంపెనీ వృద్ధికి ఆటంకం కలిగిస్తోందని యునైటెడ్ స్పిరిట్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే యాజమాన్యం చేతులు మారే ప్రచారం మొదలైనప్పటి నుంచి ఆర్సీబీ అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. వారు ఎంతగానో ఇష్టపడే ఆర్సీబీ పేరు మారుతుందేమోనని దిగులు పడుతున్నారు. ఆర్సీబీకి భారత వ్యాపారవేత్త విజయ్ మాల్యా పురుడు పోశాడు. వేర్వేరు కారణాల వల్ల మాల్యా తన స్పిరిట్స్ వ్యాపారాన్ని డియాజియోకు విక్రయించడంతో వారి భారత విభాగం యునైటెడ్ స్పిరిట్స్ ఆర్సీబీ యాజమాన్యాన్ని చేజిక్కించుకుంది. ఇక డియాజియో గురించి చెప్పాలంటే ఇది 1997లో స్థాపించబడిన బ్రిటిష్ కంపెనీ. ఈ బ్రాండ్ ఆల్కహాలిక్ మరియు నాన్ ఆల్కహాలిక్ పానీయాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్పిరిట్స్ కంపెనీ.